కరోనా వైరస్ ఎలాంటి సెన్సేషన్ సంచలనం రేపిందో మనందరికీ తెలిసింది. అలాంటి ఒక్క రోజులోనే కొంతమంది జీవితాలు అయితే తారుమారాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కనుక మధ్యప్రదేశ్లో టమాటో వైరస్ అయితే ఇప్పుడు కలకలంగా మారింది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రోజులో వైరసెస్ చూసుకుంటే కనుక అంటే ఒకప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉండేటివి అని చెప్పొచ్చు. అలాంటి ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా ప్రాణాల మీదకైతే వస్తున్నాయి. సో ఈ వైరసెస్లో ఒకటి చూసుకుంటే కరోనా వైరస్ ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా చూసుకుంటే టమాటో వైరస్ అనేది మధ్యప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా కలకలంగా మారిందని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు? అంతకుముందు కూడా చాలాసార్లు చికెన్ తినకండి, లేకపోతే ఎగ్స్ తినకండి, ఏంటో రకరకాలు అనమాట. అంటే మాంసం తినద్దు, దానివల్ల కూడా మీకు ఇబ్బంది అవుతుంది, బర్డ్ ఫ్లూ ఇలాగంతా మనం ఇవన్నీ కూడా విన్నాం. అయితే ఇవాళ టమాటా తినద్దు, అది మధ్యప్రదేశ్లో ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో భోపాల్లో ఎస్పెషల్లీ టమాటాలు తింటే కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయట. ముఖ్యంగా 3 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల పిల్లల మధ్యలో ఈ వైరస్ చాలా వేగంగా పాకుతోంది. అయితే ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటేనండి, ఇంత మాత్రాన మనందరం టమాటా మానేయమని కాదు. ఎందుకంటే రేట్లు పెరిగాక ఉల్లిపాయలు కొనలేకపోయారు. మీకు టమాటా కూడా ఒకసారి 120, 150 కూడా వెళ్ళింది కిలో. అంటే రేట్లను బట్టి తినలేకపోవటం తప్ప ఇలాంటి వైరస్ని దృష్టిలో పెట్టుకుని తినద్దని చెప్పకూడదు. బికాజ్ అది ఆ ప్రాంతంలో అది ఒకవేళ ఏదైనా నీటిలో ఇన్ఫెక్షన్ ఉందా, ఆ మొక్కలు తీసుకున్న నీరు అట్లాంటివి కూడా ఉండొచ్చు కదా. వాటర్ మంచిది కాకపోతే కంటామినేటెడ్ వాటర్ అయితే దానివల్ల ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయిందా, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందా, అలా కూడా ఆలోచించాలి మనం. లేదు ఎరువులు పెస్టిసైడ్స్ ఏమైనా వేసినప్పుడు ఆ పెస్టిసైడ్స్ వల్ల ఏమైనా జరిగిందా, అంతే తప్ప లేదా వంగడాలు ఎలాంటివి వేస్తారు, ఆ విత్తనాలు సరైనవి అవునా కాదా, ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచించాలి. మట్టి ఎలా ఉంది, ఈ రకంగా ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఉండాలి తప్ప మొత్తం అంతా భారతదేశం అంతా టమాటాలు తినొద్దంటే ప్రజలు చచ్చిపోతారు. ఎందుకంటే టమాటా లేకుండా ఉల్లిపాయ లేకుండా చాలా మందికి వంటలు జరగవు అసలు. వెరీ ఫ్యూ పీపుల్ వితౌట్ దట్ దే కెన్ మేనేజ్, బట్ అందరూ అలా చేయలేరు. కాబట్టి అంటే నేను అనేది ఒక వార్త రాగానే దాన్ని నెగిటివ్ కోణంలో తీసుకెళ్ళిపోయి అది మొత్తం అందరు ఎవరు తినకండి, ఎవరు వాడకండి అంటూ జనరలైజ్ చేయలేము. ఒకటి క్రియేట్ అయిపోతుంది. అంటే మనకి వైరల్ గా ఇప్పుడు వార్త కూడా వైరల్ అయిపోతుంది. ఆ వైరస్ ఎలాగ ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుందో వార్త అంతకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అందుకని మనం ఇలాంటివి నమ్మక్కర్లేదు. బికాజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళకు కూడా చాలా అవగాహన ఉంటుంది నన్ను అడిగితే. ఎందుకంటే త్రూ సోషల్ మీడియా వాళ్ళు చాలా అప్డేట్ గానే ఉంటున్నారు. ఈ రోజుల్లో ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేరు. పల్లెటూరు వాళ్ళు అయితే తెలివి తక్కువ వాళ్ళు, అమాయకులు ఏమీ కాదు. ఇంకా సిటీ వాళ్ళే కొంచెం అమాయకంగా ఉంటున్నారు. వీళ్ళకంటే ఎందుకంటే వీళ్ళకి అంత టైం ఉండదు తెలుసుకోవటానికి. అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ టైం. కాబట్టి ఇవాళ టమాటాని తినద్దు, లేకపోతే టమాటా వల్ల ఈ వైరస్ వచ్చింది అంటే ఇవన్నీ నమ్మక్కర్లేదండి. దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేయించాలి, ల్యాబ్కి ఇచ్చి అసలు ఎందుకు అట్లా అయింది అని. వాళ్ళకి ఏ రకంగా వైరస్ వచ్చింది, దీనికి ఏమైనా మెడికేషన్ ఉందా, ఏదైనా అలర్జీ ఇది ఇవ్వాలా. దద్దుర్లు వస్తున్నాయట. దద్దుర్లు అంటే మోస్ట్లీ అలర్జీ కావచ్చు. అది అలర్జీ ఎప్పుడు వస్తుంది, ఏదైనా అదే చెప్తున్నా ఇందాక నేను అన్నట్టు, అది ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటుంది టమాటా కూడా. అలాంటివి తింటే మనకి పాడైంది తింటే ఎట్లా అవుతుంది మనకి అట్లా. సో అందుకని ఆ భోపాల్ వాళ్ళు తినకపోతే సరిపోతుంది కొన్ని రోజులు అంతే. అందరూ తినడం మానేక, లేకపోతే ఈ పర్టికులర్ పంటని బయటపడేయచ్చు. ఇప్పుడు ఒక మొత్తం వస్తుంది కదా, ఒక లాటుగా ఎన్ని టన్నుల్లో టమాటా వచ్చింది కదా, కళ్ళు మూసుకున్న టమాటాని ఏమనాలి బయట పడేస్తే అది భూమిలో పాతేసేయాలి అని అడిగితే. ప్లస్ ఆ పాతిన దానికి ఇంకేదైనా మందులు వేస్తే దానివల్ల మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా దానికి ఏదైనా మందు వేసి దాన్ని నాశనం చేసేస్తే ఆ మొక్కలు కూడా పీకి పడేసి ఆ భూమికి కూడా కొంచెం ఏదైనా పెస్టిసైడ్స్ వేయాలా చూడాలి. అంటే మళ్ళీ ఫర్దర్గా అది స్ప్రెడ్ అవ్వకుండా. అందుకని ఇలాంటివన్నీ కూడా ఆ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు టేకప్ చేయాలి, చేసి ప్రజల్లో ఆ భయాన్ని ముందు పోగొట్టాలి. ఇంకొకటి మేడం, అంటే తొందరగా పానిక్ అయిపోతారు నార్మల్గా. ఇప్పుడు కరోనా కానివ్వండి, లేకపోతే ఉన్న అమీబాని కొత్త వైరస్ కూడా వాటర్ ద్వారా వస్తుందని చెప్పేసి. సో అలాంటి పానిక్ నుంచి బయటపడడానికి ఏమంటారు మేడం? అదే మనకి ప్రతిదీ ఫస్ట్ నమ్మడం మానేయాలండి. వెంటనే దాన్ని
మనం మనసుకు తీసేసుకున్నాము నాకేదో అయిపోతుంది, ఇది తింటే చచ్చిపోతాను లేకపోతే తాగితే చచ్చిపోతాను, మన అంత మరీ ఇదిగా ఉండక్కర్లే. ఫస్ట్ ఇంకోటి ఏంటంటేనండి మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి బాడీకి. ఇప్పుడు చూడండి మీకు చాలాసార్లు మీరు చూసి ఉంటారు, ఎవరైనా యుఎస్ నుంచి అక్కడి నుంచి వస్తే కొన్ని రోజులు వాళ్ళు బాటిల్స్ పట్టుకుని తిరిగేవాళ్ళు. మీరు చూడండి కావాలంటే ఏంటి బిస్లరీ లాంటివి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ నీళ్లు తాగరు, వాళ్ళు ఎక్కడ ఏవి తినరు, బికాజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తొందరగా వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది, తొందరగా వాళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. అది తప్పంటాను నేను. వాట్ యు హ్యావ్ టు డూ, మీ శరీరాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి దేనికైనా కూడా. వేడి నీళ్ళు కాచుకుని తాగుతారు, అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పాలంటే మనం ఏం చేయాలి, మనం మంచి నీళ్ళ కోసమే వెయిట్ చేయకూడదు. మామూలుగా బోర్ వాటర్ తాగడం మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అంటే ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటే తాగలేం తప్ప, అదర్వైజ్ బోర్ వాటర్ ఈజ్ ద బెస్ట్ వాటర్ ఒక రకంగా. ఎందుకంటే దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి బిస్లరీ ఇట్లాంటి వాటర్తో నీస్ పెయిన్స్ కానివ్వండి లేకపోతే అన్నీ వస్తాయండి. అసలు అవి మీకు కొన్నిసార్లు బాటిల్స్ వాసన వస్తాయి, నీచు వాసన. మీరు చూసారా, ఎప్పుడైనా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే అవి చాలా రోజులు నిలవ ఉంటాయి. అందుకని నేను అనేది ఏంటంటే ఏ వాటర్ అయినా రన్నింగ్ వాటర్ మనం తీసుకుంటే అది చాలా మంచిది బాడీకి. మనం ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి. నేను తలుపులు తీస్తే నాకేదో అయిపోతుంది, కిటికీ తలుపు తీస్తే ఆ గాలి మంచిది కాదు. హౌ టు ఎక్స్పోజ్ యువర్ బాడీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఉన్నప్పుడు మనకి తొందరగా ఇవి రావు. ఇప్పుడు రోజు మనం ఇన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేస్తామండి, ఇంత ఎక్స్పోజ్ అవుతాం మనం. డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. సో బాడీ వీటన్నింటినీ తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. వాటర్ కూడా ఎక్కడ పెడితే అక్కడ తాగుతున్నాం మనం. నేను అనేది అది చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది ఫారిన్ నుంచి వస్తే అట్లా తాగటం తగ్గించారు నన్ను అడిగితే. మీకు ఇంకోటి కూడా మీరు ఇందాక అన్నట్టుగా ప్యానిక్ ఎవరైతారంటే అసలు యూ కాంట్ బిలీవ్, కరోనా టైంలో ప్రతి వాళ్ళు భారతీయులకి ఏమంటారు సజెషన్స్ ఇవ్వటం మొదలు పెట్టారు. మీకు గుర్తుంటే కనుక అయితే పిచ్చెత్తించేశారు. అమెరికాలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎంత టెన్షన్ పెట్టారంటే అక్కడి నుంచి పిల్లలు ఫోన్లు చేసి మీరు ఇలా చేయకండి, అలా చేయకండి, ఇలా తినకండి, అలా తినకండి. యాక్చువల్గా ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఎక్కువ సేఫ్లో ఉన్నది భారతీయులే అప్పుడు. అండ్ ఇంకొకటి వైరస్ కంటే ఎక్కువ పానిక్ వలన చాలా మంది కాదండి, వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. దే వాంట్ టు కంట్రోల్ దేర్ పేరెంట్స్ అనమాట. అమెరికా నుంచి వాళ్ళు కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఆ కంట్రోల్ అయ్యే పేరెంట్స్ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేశారు. ఫ్లాట్స్లో జరిగింది ఏంటంటే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేశారు. వాళ్ళు మనకు వచ్చి చెప్తారు, ఎందుకంటే చెప్పిన వాళ్ళందరికీ కరోనా వచ్చింది. ఇంకో ఫైనల్ ఇదేంటంటే ఫన్నీయెస్ట్ థింగ్, వాళ్ళందరికీ కరోనా వచ్చింది. ఎవరైతే ప్రీచ్ చేశారో వాళ్ళకి కరోనా వచ్చింది. మంచిగా ఉన్న వాళ్ళు ఎవరికి కరోనా రాలేదు. అంటే వాళ్ళ లిమిట్స్లో ఉండి మన అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళకి ఎవరికి రాలేదు బై గాడ్స్ గ్రేస్. నేను చెప్తున్నది అది. కాబట్టి ఏది కూడా స్ప్రెడ్ చేయొద్దు. ప్లస్ నేను ఇక్కడ నా వాతావరణంలో ఇలా ఉంది కాబట్టి మీకు అలా ఉండాలి అని నేను మిమ్మల్ని డిక్టేట్ చేయకూడదు. యూ గాట్ ఇట్. అమెరికాలో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు, వాళ్ళు బయటికి రారు, తలుపు బిడాయించుకుని కూర్చుంటారు. ఫుడ్ కూడా అంత ఫుడ్ వాళ్ళు ఏం పెద్దగా తినరు, వాళ్ళు ఏం తింటారో వాళ్ళకే తెలియదు. అందుకని అది కాదు, మనం అన్ని ఉప్పు కారం అన్నీ తింటాం కాబట్టి మన బాడీ అన్నింటికి కూడా తట్టుకుంటుంది. అయితే మనం ఇన్ని గంటలు ఎలా పనిచేస్తున్నాము, ఇంతలాగా ఎలా ప్రయాణాలు చేస్తున్నాము. సో యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ బాడీ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న వైరస్లకి వీటికి భయపడక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.